కానీ వైఎస్ఆర్సీపీతో బీజేపీ పొత్తు ఎందుకు కుదరలేదన్న దానిపై ఎంతో ఉత్కంఠ ఉంది. రాష్ట్ర జనాభాలో 11% ఉన్న మైనారిటీల మద్దతు పోతుందనే భయంతో వైఎస్ఆర్సీపీ పొత్తుకు ముందుకు రావటం లేదు. మైనారిటీ ఓటర్లలో 54% మంది 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. రాష్ట్రంలో జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరటంతో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలోకి వెళ్తే మైనారిటీ ఓట్లు ఏమవుతాయోనని జగన్ ఆందోళన చెందారు. అందుకే రిస్క్ వద్దనుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తన సంఖ్యను పెంచుకోవటానికి బీజేపీకి ఇంకా అధికారిక భాగస్వామ్యం అవసరం. 2019లో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అని పిలిచినప్పటికీ అది టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి నిర్ణయించుకుంది. ఈ చర్యతో ఆంధ్రాలో కూడా బీజేపీ ఎదగడానికి అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబుకి 73 ఏళ్లు. ఇదే ఆయనకు చివరి ఎన్నికలు కావచ్చు. అనేక ప్రాంతీయ పార్టీల మాదిరిగానే తన తర్వాత కుమారుడు లోకేష్ కి నాయకత్వం వహించే చరిష్మా లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ తర్వాత, బీహార్లో నితీష్ కుమార్ తర్వాత ఆంధ్ర కోసం కూడా బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఏపీలో కూడా ఒడిశాలో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అధికార వ్యతిరేకతను ఎదుర్కోవటానికి జగన్ లబ్ధిదారులపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పలుచోట్ల సీట్లు మార్చటం కూడా జగన్ కు కలిసొచ్చే అంశం. ఓవైపు కూటమి, మరోవైపు జగన్ పార్టీ ఢీ అంటే ఢీ అంటుండటంతో రాష్ట్రంలో గట్టి పోటీ ఖాయం. మొత్తంగా ఏపీ విషయంలో జగన్ శిబిరం నుంచి నేతల వలసలు, గతేడాది చంద్రబాబు అరెస్టు తర్వాత కొంత సానుభూతి, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కారణంగా కాపు ఓట్లు జగన్ కు ఇబ్బంది కలిగించే అంశాలు. ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ వైఫల్యం ఆయనను వెంటాడుతూనే ఉంది. వాస్తవానికి 2019లో చంద్రబాబుని గద్దె దించేందుకు జగన్ హోదాను హైలైట్ చేశారు. ఎన్నికల అజెండాగా మార్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఎన్నికల్లో విజయం సాధించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. టీడీపీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఎన్డీఏ కూటమి 400కు చేరుకునేందుకు మేలు కలుగుతుంది. ఒకవేళ టీడీపీ రాణించకపోతే బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. ఇబ్బందంతా టీడీపీకే. చంద్రబాబుకు ఈ ఎన్నిక డూ ఆర్ డై యుద్ధం. ఏదైనా అవకాశాన్ని వదలటానికి చంద్రబాబు ఇష్టపడడు. బీజేపీ అండగా నిలవడంతో జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. బై ఛాన్స్ గెలిస్తే గెలవచ్చు, లేదంటే బీజేపీ మద్దతుతో భవిష్యత్తు రాజకీయం సాగించొచ్చన్న ఆలోచన ఆయనకు ఉందనుకోవాల్సి ఉంటుంది.